నెక్స్ట్ అండి నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మండలిలో కంట్రోల్ తప్పిన వైసీపీ రూల్స్ బెత్తం పెట్టిన జనసేన మంత్రి వీళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడే కొద్దిగా అరుపులు తప్ప శాసనసభకు రాలేదు కాబట్టి అసెంబ్లీలో లేదు కాబట్టి మండలి మీదే ఇప్పుడు అంతా చర్చ అంతా కూడా అసలు మండలి లైవ్లు కానీ ఏదైనా మండలిలోనే జరుగుతూ ఉంది. బొత్స సత్యనారాయణ గారు ఈరోజు మెడికల్ కాలేజీ మీద ఒక నల్ల డ్రెస్ చేసుకొని వచ్చి దాని మీద నిరసన చేసేటువంటి ప్రక్రియ, అది నిరసన చేయడానికి రకరకాల మార్గాలు అది ఒక మార్గంగా ఎంచుకున్నారు. గతంలో అట్లాగా టీడీపీ ఎమ్మెల్యేలు నల్ల వేసుకొని రాబోతే మొత్తాన్ని బయటకు ఎత్తి బయట వేసేవారు, ఆడికి మీరు ఇక్కడికి వచ్చేదని చెప్పని. అట్లా చేయటం మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో చట్టసభల్లో నిరసన తెలియజేయడానికి విభిన్న మార్గాలు, అది బ్లాక్ ఆయన దీంతో ఇది చేశారు. సరే, అక్కడ నాదెండ్ల మనోహర్ గారు దాన్ని అడ్రస్ చేసే ప్రక్రియలో జనరల్గా ఆయన స్పీకర్ కదా, నాదెండ్ల మనోహర్ గారు ఎక్స్ డిప్యూటీ స్పీకర్ అవును సార్. కాబట్టి అసలు దాని మీద ఆయనకి పూర్తి అవగాహన ఉంది. అందుట్లో బైఫర్కేషన్ టైంలో ఆయన స్పీకర్గా ఉన్నాడు. ఇక దాంతో ఆయన పూర్తిగా దానికి రూలు లాలు అన్నీ తీసి ఆగండి అని చెప్పని గట్టిగా ఇది చేశారు. ఒకసారి బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. దయచేసి ముందు ఏదైతే మన డిమాండ్ ఉందో బిఎస్సీలో ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ ని జరిగి తీరాలి అనేది మా డిమాండ్. ఎందుకంటే ఇది ప్రజల సమస్య, ఇది ప్రజల సమస్య, ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు. ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమ నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా పనిచేసుకుంటామో తెలియాలి అధ్యక్ష. ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో మళ్ళీ అదే అంశం పైన వాళ్ళు ఎట్లా ప్రస్తావిస్తారు అధ్యక్ష? రూల్ 64 చూడమనండి, రూల్ 64 చూడమనండి. మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష, అది కరెక్ట్ కాదు కదా. పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూల్ నెంబర్ 64 చూడండి. మీరు చాలా క్లియర్ గా యూ కెనాట్ రిపీట్ అ మోషన్. ఇవ్వండి రూల్ నెంబర్ 64. యూ కెనాట్ ఇన్ ద సేమ్ సెషన్ యూ కెనాట్ బ్రింగ్ ద సేమ్ మోషన్ అగైన్. సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధతి. సభను అదుపులో పెట్టండి అధ్యక్ష. బిఎస్ లో డిస్కస్ చేశారు, అది ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళ ఇష్టం కాదు అధ్యక్ష, ప్రభుత్వం ఇష్టం. అది ఈ సెషన్ లో కంపల్సరిగా ఇది అవసరం అధ్యక్ష, ఇది అవసరం. ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం. అట్లాగే వాళ్ళ అసెంబ్లీలో కొన్ని హైలైట్స్ కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి లోకేష్ గారు వెళ్ళారు. వెళ్ళి మెగా డిఎస్సి సభ జరుగుతుంది, దానికి రావాలని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారు కూడా వస్తామని చెప్పారు. ఆ సందర్భంగా రాజకీయ అంశాలు కూడా కొన్ని మాట్లాడుకున్నట్లున్నారు. సరే, అదొక హైలైట్ జరిగింది. ఇక చిట్ చాట్లో లోకేష్ గారు మాట్లాడుతూ కొన్ని కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 5 సంవత్సరాల దీంట్లో 220 కోట్లు ట్రావెల్ ఎక్స్పెండిచర్స్ 220 కోట్లు అయినాయట. ఆయన ఎక్కడికన్నా వెళ్ళి ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వస్తే అది 2 కోట్ల నుంచి 7 కోట్ల మధ్య జరిగిందట. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వస్తే ఎక్కడికైనా 25 లక్షలు ఖర్చు అవుతుందట. ఈ పాయింట్స్ అన్నీ పెట్టి వాళ్ళ పాపం వాళ్ళని ఆయన వాయించేశారు. ఆయన చివరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చేశారంటే, లోకేష్ గారు బయట రిజిస్టర్ బుక్ ఉండిద్ది, ఎమ్మెల్యేలు అందరూ లోపలికి వెళుతూ సైన్ చేసి వెళ్ళేది, ఆ బుక్ని లోపల పెట్టాలని అడిగాడు ఆయన. అదేంటని ఆయన లోకేష్ గారు లోపల పెట్టమని అడుగుతున్నాడు, ఈ బుక్ని ఏంటి ఇష్యూ అని అంటే, దానికి చెప్పిన పాయింట్ ఏంటంటే, మీరు బయట పెడితే వైసీపీ ఎమ్మెల్యేలు 10 మంది ఎప్పుడో వచ్చి ఎవరు చూడకుండా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు, స్కూల్లో కనుక బయట పెట్టి సంతకాలు పెట్టి వెళ్ళినట్టు. అదే మీరు లోపల పెడితే లోపలికి వస్తారు, లోపల చూసేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పని వాళ్ళ ఇది చేశారు. మరి పాపం వాళ్ళు అయినా పాపం వాళ్ళు ఇబ్బంది కదా వాళ్ళకి.